నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వసంత గీతం. మనకు అందించిన వారు వై శ్రీలక్ష్మి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తమను అనుగ్రహించమని ప్రార్థిస్తూ తిరుమల శ్రీవారి దివ్య దర్శనానికి భక్తులు బారులు తీరడం సర్వసాధారణం. బ్రహ్మాది దేవతలందరూ ఆ తిరువెంకటనాథుడి ఆశీస్సులు కోరి వైభవంగా నిర్వహించే గొప్ప వేడుకలు ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు. మానవులు దేవతలు కాకుండా తమను ప్రయోగించమని శబ్దాలు మహాకవుల్ని ఆశ్రయించిన తీరుగా ఒక ఋతువే కోరి శ్రీవారిని వరించి తరించే విలక్షణమైన వేడుకలు వసంతోత్సవాలు. వసంతకాలం మాదిరిగా ఏడాదికి ఒక్కమారే వస్తాయని వసంతుడి రాక వనాలకు గిలిగింత. శ్రీవారి వసంతోత్సవాలు ఒక ఋతువుకు పులకింత. తిరుమలలోని వైభవోత్సవ ప్రాంగణానికి సమీపాన వసంత మండపంలో మనం మధుమాసంగా చెప్పుకునే చైత్రమాసంలో 3 రోజుల పాటు జరుగుతాయి ఈ వేడుకలు. వ్యక్తిగత ప్రవర్తనలోంచి మనిషి ప్రకృతి వ్యక్తమైనట్లు ఋతువుల పులకరింతల్లోంచి ప్రకృతి ప్రవృత్తి తొంగి చూస్తుంది. శిశిరంలో మోడైన చెట్లను తిరిగి చిపురించేటట్లు చేస్తుంది వసంతం. కొత్త చిగుర్లతో, పూల పరిమళాలతో, గుండు కోయిలల కుహు నాదాలతో కళకళలాడే వసంతకాలం కాలపురుషుడి పడుచుప్రాయం. ఉల్లాసకరమైన ఋతువది. దానికి ప్రతీకగా ఒకరోజు శ్రీవారికి పుష్పాలంకార సేవ జరుగుతుంది. వివిధ రకాల విభిన్న వర్ణాల పూలతో స్వామికి శోభాయమానంగా జరిగే ఈ ఉత్సవం పరిమళ భరితమైన పర్వం. పూలతో పులకించిన పుణ్యకాలంలో శ్రీవారిని సేవింపరారమ్మనే కీర్తనలు, పుష్పాలంకరణకు చెందిన కీర్తిగానాలు, ఆహ్వాన గీతికలు. పుష్పాలంకరణ కళ్ళకు, చెవులకు, నాసికలకు విందు. వసంతోత్సవాల్లో మరో రోజు జరిగే వేడుక స్నపన తిరుమంజనం. పాలు, పెరుగు, తేనె, చందనం తదితరాదులతో శ్రీవారికి నిండుగా అభిషేకం నిర్వహించడం ఆనాటి విశేషం. వనిత జౌవనమున వసంతకాలము వచ్చే, నీవు రాకుంటే న్యాయము కాదయ్యా అన్న అన్నమయ్య శృంగార సంకీర్తన స్వామికి అక్షరాభిషేకం చేసే రోజది. మన ఎదలకు పండుగ దినమది. 3వది ఉంజల్ సేవ. స్వామిని, దేవేరిని ఉయ్యాలపై కూర్చోబెట్టి కన్నుల పండుగగా నిర్వహించే ఈ సంబరంలో వేద పారాయణం, సంగీత సేవ ప్రధానమైనవి. చెప్పరాదు, చూపరాదు, చిగురించే భావమెల్ల తప్పని జౌవనపు వసంత వేలో కాని అంటూ అన్నమయ్య మురిసిపోయిన శ్రీవారి వసంతోత్సవ శోభ చదివితేనో వింటేనో కాదు, కళ్ళారా చూసి తీరాలి. ఒక ఆహ్లాదకరమైన ఋతువు తనంత తానుగా ఓ ఉత్సవంగా మారి వెంకటేశ్వరుణ్ణి సేవించుకోవాలని సంబరపడే సందర్భమే ఈ వసంతోత్సవం. ఎండి మోడైన చెట్లను పులకరింపచేసే ఆమని, బండబారిన మనిషి గుండెను భక్తి రసంతో తడిపి సాగు చేసేందుకు సమాయత్తమయ్యే శుభ సమయమిది. వసంతకాలే దేవసేన విశేషత. వసంత ఋతువులో చేసే దైవసేవ అత్యంత ఫలప్రదమని ప్రాచీన ఆగమశాస్త్రాలు బోధించాయి. క్లుప్తంగా చెప్పాలంటే వసంతోత్సవం అనగా మనిషికి సర్వేంద్రియ సంతర్పణం, ఆత్మ చైతన్య ఉద్దీపనం. భగవంతుడికి భక్తుడికి మధ్య ప్రకృతి నిర్మించిన పూల వంతెన ఆమని. ఆ ఆమని పాడే ఆనందగీతం వసంతోత్సవం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.